తీసిన విధానాన్ని వ్యక్తులని నిరసిస్తూ ఈరోజు భారతదేశం మొత్తం అన్ని మతాలకు అతీతంగా ఐక్యతా రాగంతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి. భారతదేశం ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం చంపిన వారిని, అదేవిధంగా దేశం కోసం చనిపోయిన వారిని గుర్తుపెట్టుకుంటుంది. చంపిన వారిని ప్రపంచంలో ఎక్కడున్నా కూడా వేటాడుతుంది. అదేవిధంగా ప్రాణాలను అర్పించినటువంటి మురళీ నాయక్ లాంటి వ్యక్తులని గుండెల్లో పెట్టి చూసుకుంటుంది. భారత్ సింధూరం అనేది కేవలం సాంప్రదాయం మాత్రమే కాదు, దేశ ఐక్యతకు, జన్మభూమిని, భారతదేశ ప్రజలను, భవిష్యత్తును కూడా కాపాడేటువంటి ఒక బలమైన సంకల్పం అని ఈరోజు అందరూ గుర్తు చేసుకోవాలి. చిన్నగా అరాచకమైనటువంటి పనులతోటి భారతదేశ అభివృద్ధిని ఈరోజు మీరు విచ్ఛిన్నం చేయలేరు. ఈరోజు చూస్తుంటే భారతదేశ ఆర్థిక వృద్ధి 5 బెస్ట్ 5లోకి వచ్చాం. మరి పాకిస్తాన్ వాళ్ళు చూస్తే ఈరోజు కేవలం తమిళనాడుతో పోటీ పడేటువంటి పరిస్థితికి వచ్చారు. విధ్వంసంతో, ఇటువంటి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ తోటి భారతదేశానికే కాదు మీకు కూడా చాలా నష్టం జరుగుతుంది. మనం చేసిన పనులే మనల్ని నాశనం చేస్తాయని తెలుసుకోవాలి. ఏదేమైనప్పటికీ ఇటువంటి కష్టకరమైన పరిస్థితుల్లో ఒక బలమైన నాయకులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఉండటం, దేశం నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా, మీడియా నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా ఒక స్థితప్రజ్ఞతతో, ఆలోచనతో అందరినీ సంప్రదింపులు జరిపి నింగి, నేల, నీరు 3 మార్గాల ద్వారా సైన్యాన్ని అప్రమత్తం చేసి దౌత్యపరమైనటువంటి అన్ని విషయాలు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలతో కోఆర్డినేట్ చేసుకొని, ఇంటెలిజెన్స్ తీసుకొని, టెర్రరిస్టులు ఎక్కడ ఉన్నారో అక్కడ చూసి ఆ స్థావరాలపై దాడి చేసి సివిలియన్స్ కి ఇబ్బంది లేకుండా చేసినటువంటి బలమైన నాయకులు మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. మీకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, భారతదేశ ప్రజలు మీ మీద ఒక బలమైన నమ్మకంతో ఉన్నారు. మీరు చేసే ప్రతి పనిని కూడా స్వాగతిస్తా ఉన్నారు. ఈరోజు ఈ కాలం యుద్ధాల కాలం కాదు. ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ వారు తీసుకున్నా, గాజా ఇస్రాయెల్ వారు తీసుకున్నా సంవత్సరాలుగా జరుగుతున్నాయి. 2 దేశాలు నష్టపోతున్నాయి. అమాయక ప్రజలు మరి ఆస్తులు అన్ని కూడా విపరీతంగా ధ్వంసమయ్యేటువంటి పరిస్థితి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోదీ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయానికి దేశ ప్రజలందరూ కట్టుబడి ఉంటారని, అదేవిధంగా యువతకు కూడా నేను కోరుకునేది ఏంటంటే ఒక బలమైన, ఎవరికి భయపడని భావి నాయకత్వాన్ని మీరే నిర్మించాలి. దేశం కేవలం ఆయుధాలతో కాకుండా ఐక్యతతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. ఈరోజు సైనికులందరూ కూడా భారతదేశానికి అంటే వారు విపరీతమైనటువంటి అండదండలు అందించారు. వారందరికీ కూడా భారతదేశ ప్రజలు రుణపడి ఉంటారని కోరుకుంటూ మరొకసారి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ ప్రపంచంలోనే భారతదేశానికి ఒక గొప్ప గుణం ఉంది, అది లౌకికవాదం. ఈ దేశంలో అనేక మతాలు, అనేక ప్రాంతాల్లో ఉన్నప్పటికీ ఈ దేశాన్ని రక్షించే విషయంలో, ప్రజల ప్రాణాలని, ఆస్తుల్ని కాపాడే విషయంలో మాదంతా భారత జాతి అనేటువంటి ఒకే త్రాటి మీద వచ్చేటటువంటి గుణం మన ఇన్హెరెంట్ క్వాలిటీ. మన దేశం మీద ఉగ్రవాదుల దాడులు అనేవి కొత్త కాదు. ఎప్పుడు దాడులు చేసినా వారిని తరిమి కొట్టడం మనకు పరిపాటే. కానీ ఇక్కడ ఆలోచించాల్సింది ఒకటి, ఈ రోజు ఉగ్రవాదులైనా, ఉగ్రవాదులను ప్రోత్సహించే శత్రు దేశాలైనా భారతదేశంలో ఉన్నటువంటి మహిళలు, పురుషులు ఏ స్ఫూర్తితో పెరుగుతున్నారో గుర్తుపెట్టుకోవాలి. వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి ఆశయంతో పెరుగుతున్నటువంటి మా ఆడపడుచులు, 90 కోట్ల పైగా ఉన్నటువంటి మా ఆడపడుచులు కాలుకున్న గజ్జ గల్లు మంటే శత్రు దేశాలు గుండె ఆగిపోతుంది అన్నటువంటి విషయం తెలిసి కూడా, అదే విధంగా వివేకానందుని యొక్క స్ఫూర్తితో పెరుగుతున్నటువంటి మా యువత గుండె చప్పుడు లబ్ డబ్ అనేటువంటి శబ్దం విన్న శత్రు దేశాలు గుండె ఆగిపోతుందని తెలిసి కూడా ఇంకా ఇలాంటి ప్రయత్నాలు చేయడం అవివేకం. ఈ దేశాన్ని పాలిస్తున్నది ఒక ఉక్కు మనిషి నరేంద్ర మోడీ గారు. ఈ రాష్ట్రాన్ని
పాలిస్తున్నది ఒక విజనరీ పరిపాలన కోసం, ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా నిరంతరం కృషి చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నారని తెలిసి కూడా శత్రు దేశాలు ఈ రకమైనటువంటి కుట్రలు చేయడం చాలా దురదృష్టకరం. ఒక్కటే చెప్తున్నాం, ఈ రోజు ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయినటువంటి మా మినిస్టర్ గారు చెప్పినట్టుగా ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాలని ఆదుకునేటటువంటి దాతృత్వం ఈ దేశానికి ఉంది. అదే విధంగా ఈ దేశం మీద దాడి చేస్తాం, ఈ దేశం మీద భయంతో ఏదో కుట్ర చేస్తామంటే మీరు ఎక్కడున్నా తరిమి 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 మిమ్మల్ని హతమార్చేంత వరకు వదలమన్నటువంటి స్ఫూర్తి కూడా ఈ దేశానికి ఉందని మనవి చేసుకుంటూ ఈ రోజు యావత్తు జాతి కులాలకు మతాలకు అతీతంగా ఒక్క పిలుపుతో ఈ రోజు ఈ యాత్ర జరపడం మన దేశం యొక్క పటిష్టతకు, మన దేశం యొక్క సమగ్రతకు, మన దేశం యొక్క లౌకికవాదానికి స్ఫూర్తిదాయకంగా ఉంటుందని మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ దాడిలో ఏదైతే దాడి జరిగిందో ఆ దాడిలో ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబ సభ్యులందరికీ నేను నమస్కరిస్తూ ఒక్కటే మా ఆడపడుచుల సింధూరాన్ని తొలగించారు, కానీ అదే సింధూరం పేరుతో ఈ రోజు మీ గుండెల్లో దడ పుట్టిస్తున్నాము, జాగ్రత్త. ప్రపంచంలో ఎక్కడ ఉగ్రవాదం ఉన్నా దాన్ని తుడిచివేయడానికి భారతదేశం ఒక సంకల్పంతో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఈ రోజందరూ కూడా చూస్తా ఉన్నాం. ముఖ్యంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ భారతదేశ అభివృద్ధిని ఓర్చుకోలేక ఇక్కడ ఉన్నటువంటి భిన్నత్వంలో ఏకత్వాన్ని వేరు చేయాలనే కుట్ర పని ఆలోచన చేస్తున్నటువంటి విధానాన్ని తిప్పికొడుతూ ఉగ్రవాదుల దాడులను పూర్తిగా సన్నద్ధంతో ఒక ఆలోచనతో ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఉగ్రవాదాన్ని భయపెట్టేటువంటి విధంగా తీసుకున్నటువంటి ఆపరేషన్ సింధూర్ ద్వారా భారతదేశంలో ఉగ్రవాదులు కంటి నిండా కునుకు లేకుండా చేసినటువంటి పరిస్థితులు ఈరోజు కేవలం నెల రోజుల లోపల ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఉగ్రవాదులకు నిద్ర లేకుండా చేసినటువంటి ఘనత భారతదేశానిది, భారతదేశ సైనికులది. ఈరోజు మేము అందరం కూడా చూస్తా ఉన్నాం, ముస్లింల పేరుతో రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పాకిస్తాన్ దేశానికి హెచ్చరిస్తా ఉన్నాం. మేము ఇష్టపడి ఈ రోజు భారతదేశంలో ఉంటా ఉన్నారు, స్వాతంత్రం అనంతరం పాకిస్తాన్ కి వెళ్ళేటువంటి ఆలోచన ఉన్నా కూడా ఈ దేశం మాకు కావాలి, ఈ దేశం కోసం మా పెద్దలు ప్రాణాలు అర్పించారు, ఈ దేశ స్వాతంత్రం కోసం మేము పోరాడామని చెప్పి హక్కుగా భావించి ఇక్కడ బ్రతికినటువంటి పౌరులుగా, ముస్లింగా మేమందరం కూడా చెప్తా ఉన్నాం, పాకిస్తాన్ ఒక ఉగ్రవాద దేశంగా మీరు అభివృద్ధిని ఆకాంక్షిస్తే తప్పకుండా ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టండి, భారతదేశంతో కలిసి అభివృద్ధి కోసం మానవాళి కోసం ప్రయత్నించండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు ఎంతో ఉక్కు సంకల్పంతో భారతదేశాన్ని ఒక తాటి మీద తీసుకొని వచ్చి నడిపిస్తున్నటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. అందరికీ నమస్కారం. ఈరోజు గుంటూరు పట్టణంలో కూటమి నాయకులు అందరూ తెలుగుదేశం, బీజేపీ, జనసేన, మా కేంద్ర మంత్రి వర్యులు పార్లమెంట్ సభ్యులు బ్రహ్మసాని గారి చంద్రశేఖర్ గారి నాయకత్వంలో ఇవాళ తిరంగా ర్యాలీలో పాల్గొన్నందుకు మేమందరం సంతోషిస్తున్నాం. ఈ ర్యాలీకి కులమతాలకు అతీతంగా విచ్చేసిన ప్రతి ఒక్క కార్యకర్తలు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. మనందరికీ తెలుసు, ఈ ప్రపంచంలోనే భారతదేశం అంటే ఒక ధైర్య సాహసాలకి పుట్టినిల్లు. మనం చూసాం నిన్న ఈ యొక్క త్రివిధ దళాలు ఏ విధంగా పోరాడినాయో టెర్రరిజం మీద మనందరం చూసాం. ముఖ్యంగా ఈ యొక్క త్రివిధ దళాలు ఉన్న సైనికులందరూ కూడా ఈ యొక్క విజయస్ఫూర్తి అందించేందుకు దేశ ప్రజల తరఫున మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే ఈ యొక్క ఐక్యమత్యత యొక్క ఇవాళ ఆపరేషన్ సింధూర్ విజయం, ఎన్డీఏ విజయం. ఈ యొక్క ఎన్డీఏ విజయాన్ని ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. తప్పకుండా ఈ యొక్క దేశ ప్రజలు మోడీ గారు ఉంటారని చెప్పి ఆశిస్తున్నాను. అట్లాగే ఈ యొక్క యుద్ధంలో చనిపోయిన అమర జవాన్లు అందరూ కూడా వారి యొక్క ఆత్మ శాంతించాలని ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. జై హింద్. సింధూర్ పేరుతోటి ఇవాళ పాకిస్తాన్ ఏదైతే ఉగ్ర దాడికి పాల్పడిందో పహల్గాంలో, దానికి ప్రతీకార చర్యగా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఇవాళ భారత సైన్యం
పాకిస్తాన్ మీద 9 చోట్ల కేవలం 27 నిమిషాల్లో 23 చోట్ల దాడులు చేసి పాకిస్తాన్ ఎయిర్ బేసుల్ని కొల్లగొట్టడమే కాదు, అదేవిధంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి టెర్రరిస్టులందరినీ కూడా ఎక్కడ దాక్కున్నా కూడా ఏరు వేసేటటువంటి ప్రక్రియ ఇవాళ భారత సైన్యం తీసుకున్నందుకు వారికి మద్దతుగా ఇవాళ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా జరుగుతున్నటువంటి సంఘీభావ ర్యాలీలో మన గుంటూరు నగరంలో కూడా మన కేంద్ర మంత్రి వర్యులు మన ప్రీతమ నేత బ్రహ్మసాని చంద్రశేఖర్ గారి నాయకత్వంలో స్థానిక ఎమ్మెల్యేలు, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం నాయకులందరూ కూడా కలిసి ఇవాళ ఒక సంఘీభావంతో సైనికులకు మద్దతు తెలిసేదానికి ఇవాళ పెద్ద ఎత్తున ర్యాలీ చేసిన సందర్భంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వారి కుటుంబాలందరికీ కూడా మా యొక్క ప్రగాఢమైనటువంటి సానుభూతిని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి వందే మాతరం. వందే మాతరం. ఏప్రిల్ 22న కాశ్మీర్ లో పహల్గాం అనే ప్రాంతంలో పర్యాటకు వెళ్లిన అపం శుభం తెలియని వాళ్ళకి ఉగ్రవాదులు కిరాతకంగా చంపారు. అది మన దేశంలో ప్రతి ఒక్క మనిషి మనసుని కలిచివేసింది. కానీ గౌరవనీయులు పెద్దలు నరేంద్ర మోడీ గారు తక్కువ సమయంలోనే ఆపరేషన్ సింధూర్ అని తీసుకొచ్చారు. మా మహిళల సింధూర్ ని ఎలాగైతే చెరిపారో ఉగ్రవాదులు, ఆ ఉగ్రవాదులకి ఈ దేశంలో స్థానం ఉండకూడదని ఎంతగానో ప్రయత్నించి మన సైనికులు అంటే మన జవాన్లు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక పద్ధతిగా ఒక ప్లాన్ తో మిషన్లు, డ్రోన్లతో వాళ్ళ పాకిస్తాన్ వాళ్ళ ఉన్న ఉగ్రదాడి శిబిరాలను నాశనం చేశారు. కానీ మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మా భారతదేశం మనమందరం ముస్లిమ్స్, హిందువులు, క్రిస్టియన్స్ అందరం భాయిగా ఉంటారు. ఎంత రాజకీయాలు కుట్ర చేసినా మన భారతదేశంలో అందరూ ఒకే తాటి మీద నుంచొని మనం అందరం ప్రయాణిస్తాము. కాబట్టి మన సైనికులందరూ కూడా ఇంతటి త్యాగం చేశారు, ప్రాణాలు తీసుకున్నారు మా అందరి కోసం, మేము భద్రంగా ఉండాలని. కాబట్టి ప్రతి ఒక్క సోల్జర్స్ కి నేను సెల్యూట్ చేస్తున్నాను. అదే విధంగా ప్రతి ఒక్కటి కూడా ఈ ఆపరేషన్ ద్వారా మేమందరం కలిసి కట్టుగా ఉంటామని తెలియజేస్తూ పాకిస్తాన్ వాళ్ళు హెచ్చరిస్తున్నాము, ఇది మా ప్రతీకారం కాదు. మరొకసారి భారతదేశ వైపు కండెత్తి చూపితే ఇప్పుడు పడిన దెబ్బ కంటే ఇంకా పెద్ద దెబ్బ పడుతుందని మీరందరూ గ్రహించాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.